రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం క్రమంగా పెరుగుతోంది. జనవరిలో ఏకంగా 17% వృద్ధి నమోదైంది. పెట్రోల్ అమ్మకాలపై 9% వ్యాట్ పెరగగా మద్యం అమ్మకాలపై వ్యాట్ రాబడి 7% తగ్గింది. 10 నెలల కాలంలో జీఎస్టీ, వ్యాట్, వృత్తి పన్నులు కలిసి వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం 62,858 కోట్లు కాగా సగటున 9% వృద్ధి కనిపించింది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ రాబడి పెరుగుతోంది. జీఎస్టీ, వ్యాట్ ఆదాయాలు ఏటికేడు పెరుగుదల నమోదవుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు దోహదం చేస్తోంది. 2024-25 ఆర్థిక ఏడాదిలో ఏప్రిల్ నుంచి జనవరి వరకు 10 నెలల్లో 62,858 కోట్ల మేర ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది. గత ఆర్థిక ఏడాదిలో వచ్చిన 57,727 కోట్లతో పోలిస్తే 5,131 కోట్లు రాబడి వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడు గడిచిన 10 నెలల్లో జీఎస్టీ రెవెన్యూ 35,432 కోట్లు వచ్చి సగటున 11% పెరుగుదలగా నమోదైంది. పెట్రోల్, డీజిల్, మద్యం విక్రయాల్లోనూ సగటున 7% పెరుగుదల కనిపించింది. గతేడాది డిసెంబర్లో వచ్చిన ఆదాయం కన్నా ఈ జనవరిలో అదనంగా జీఎస్టీ రాబడి 569 కోట్లు రావడంతో పాటు 17% వృద్ధి కనబర్చినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. వ్యాపారులపై పర్యవేక్షణ పెంపు, జీఎస్టీ రిటర్న్లు దాఖలుపై దృష్టి, పాత బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించడం లాంటి చర్యలతో జీఎస్టీ ఆదాయం పెరిగినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది జనవరిలో పెట్రోల్ అమ్మకాలపై వ్యాట్ రాబడి 119 కోట్లు అధికంగా వచ్చి 9% వృద్ధి నమోదైంది. జనవరిలో మద్యం అమ్మకాలపై వ్యాట్ రాబడి గతేడాదితో పోలిస్తే 94 కోట్ల ఆదాయం క్షీణించింది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపైన ఆదాయం 9% పెరుగుదలకే పరిమితమైంది. మద్యం అమ్మకాలపై రావాల్సిన వ్యాట్ రాబడి ఏకంగా తిరోగమనం ఉండడం అధికారుల్లో గుబులు రేపుతోంది. వ్యాట్ రాబడులు తగ్గడానికి గల కారణాల్ని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ రిజ్వీ ఆరా తీస్తున్నారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలతో పాటు మద్యం అమ్మకాలకు సంబంధించిన వివరాలు తెప్పించుకుని లోతైన పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది.